కరీంనగర్లో లోయర్ మానే డ్యామ్ ప్రధానమైనటువంటి తాగునీరు వనరు. మన కరీంనగర్, సిద్దిపేట, వరంగల్ లాంటి పట్టణాలకి, ఇతర ప్రాంతాలకు సైతం తాగునీటి సరఫరా ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 24 టీఎంసీ ఉండేది 6-7 టీఎంసీ మధ్యలోకి వచ్చేసింది. తాగునీటి కష్టాలు స్టార్ట్ అయినాయా? ఎట్లా ఉండబోతుంది? నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచన ముందు చూపుతోనే ఈనాడు లోయర్ మానే డ్యామ్ కానీ ఆ పైన కట్టిన అప్పర్ మానేర్ కానీ ఇవన్నీ కాంగ్రెస్ హయాంలో జరిగిన డ్యామ్లు. వాస్తవంగా కరీంనగర్కు ఈ డ్యామ్ ద్వారా మంచినీటి సౌకర్యం కల్పించాలని ఈ డ్యామ్ మా తలాపున ఉన్నా, కానీ మేము తాగుతూ పక్క జిల్లాలైనటువంటి వరంగల్ జిల్లా, వెనుక జిల్లా అయినటువంటి సిద్దిపేట జిల్లాకు కూడా ఈ డ్యామ్ ద్వారానే మంచినీటి వ్యవసాయానికి వాడుకుంటున్నాం. ఈ సందర్భంగా పెరుగుతున్న జనాభా, పెరుగుతున్న వ్యవసాయానికి సంబంధించి నీటి వాడకం ఎక్కువ అవడంతో ఈ ఎండాకాలం సీజన్ వచ్చే వరకు కొద్దిగా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. అయినా కూడా ఎండలు విపరీతంగా పెరిగి ఇప్పుడు మనము యూజ్ చేసుకునే దానికంటే కూడా ఆవిరి ఎక్కువ అయిపోతుంది. దాదాపుగా 1-2 టీఎంసీలు ఆవిరి అయ్యే పరిస్థితి ఉన్నది నీరు. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఇక్కడ పాలకవర్గం ఏర్పడ్డాక కనీసం వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. ప్రభుత్వం దగ్గరికి పోయి మరి మాకు డ్యామ్కు నీళ్లు కావాలని ఒక రిప్రజెంటేషన్ ఇచ్చే ఆలోచన కూడా ఈ బీజేపీ పాలక వర్గానికి లేదనేది నేను తీవ్రంగా ఖండిస్తున్నా. మేము చిత్తశుద్ధితోని గౌరవ మంత్రి, రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారిని కలిసి, అన్న కరీంనగర్లో డ్యాంలో నీటి 7 టీఎంసీలకు పడిపోయింది, దాదాపుగా ఒక 3 టీఎంసీలు మన మిడ్ మానేర్ నుంచి ఇవ్వాలని అడిగితే ఎంబడే స్పందించి ఇరిగేషన్ సిఇఓ గారికి ఫోన్ చేసి మాట్లాడి వారు స్వయంగా ఇరిగేషన్ మినిస్టర్ శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి లెటర్ కూడా రాయడం జరిగింది. వారు మాట్లాడిన తర్వాత అంటే కొద్దిగా వాటర్ వస్తుంది, కానీ అది సరిపోతలేదు. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాం, ఇప్పుడున్న వాటర్ని వాడుకోవచ్చు, కానీ బూస్టర్లు దిగినాయి, బూస్టర్ల ద్వారా పంపింగ్ అవుతుంది. కానీ ఎక్కువగా కరీంనగర్ పట్టణంలో ఎంత నిర్లక్ష్యం అంటే ఈ లీకేజ్ వ్యవస్థ చేయబట్టి నీరు వృధా పోతుంది. అది అరికడితే సరిపోయే నీళ్లు తీసుకునే ఆలోచన ఉండే. కానీ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు వారు ఉపన్యాసాలకు, పేపర్ స్టేట్మెంట్లకి సరిపోతుంది. కనీసం వారు కరీంనగర్లో నీటి పరిస్థితి ఏముందని తెలియదు. వారు ఎలక్షన్లప్పుడు అనేక వాగ్దానాలు చేసిర్రు. ఆ కట్టర్ అని కేంద్ర మంత్రిని తీసుకొచ్చి దేశంలోనూ నంబర్ 1 సిటీ నీటి వసతి రోజు ఇస్తా అన్నారు. మరి ఏడుకెళ్ళి ఇస్తారు? కనీసం రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి నీటి వసతి కల్పించలేని దుర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడ్డది కరీంనగర్లో. మరి మంత్రి గారు ఏడా తిరుగుతుండో నాకు అర్థమైతే లేదు. కనీసం కరీంనగర్ పట్టణ ప్రజలు మీకు అవకాశం కల్పించారు, వారికి తాగునీరుని సరైన సమయంలో ఇవ్వకపోతే చాలా ఇబ్బంది ఉంటుంది. ఇక్కడ పరిస్థితి దారుణంగా ఉన్నది. అనేక డివిజన్లలో రోజు కాదు, దినం తెప్పించి దినం కాదు, 2 రోజులకు ఒకసారి నీరు వచ్చే పరిస్థితి ఏర్పడ్డది. అనేక డివిజన్లో ప్రెషర్ లేని పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పటికే ట్యాంకర్ ద్వారా కొన్ని ప్రాంతాల్లో నీళ్లను సంపు చేసుకుంటున్నటువంటి డంప్ చేస్తున్నారు, ఆ సంపులలో నింపుకుంటున్నారు. ట్యాంకర్ల మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. హైదరాబాద్ లెక్కనే ట్యాంకర్ల ద్వారా తీసుకుపోయి కొన్ని జాగాల సంపులలో పోసుకొని ఇళ్ళకి నీళ్ళు ఎక్కిస్తారు. కానీ అది చాలా దారుణమైన పరిస్థితి. మరి స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందుతుంది, రోజువారీ నీటి వసతి ఎక్కడ లేని విధంగా ఇస్తా అన్న కేంద్ర మంత్రి గారు మరి కరీంనగర్కు నీటి మీద కనీసం ఒక రోజు వచ్చి అధికారులతో సమీక్ష పెట్టలేని పరిస్థితి ఉన్నది. స్థానిక ఎంపీ మీరు, మరి మాకు మంచినీటిని సౌకర్యం కల్పించలేని మీరు మరి కేంద్ర మంత్రిగా ఉండి మీరే జవాబు చెప్పాలని మేము డిమాండ్ చేస్తాం. కరీంనగర్ సమీపంలో ఉన్నటువంటి లోయర్ మానే డ్యామ్ 24 టీఎంసీ పైన నీటి సామర్థ్యం ఉంది. ప్రస్తుతం 7 టీఎంసీలకి పడిపోయింది. అంటే ప్రతిరోజు మంచినీటి సౌకర్యం అందాల్సినటువంటి పరిస్థితిలో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు అనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి పాలక పక్షం ఏం చేస్తుంది? కార్పొరేషన్ని కైవసం చేసుకున్నటువంటి బీజేపీ పార్టీ ఉంది, వారు ఏం చేస్తున్నారు, కేంద్ర మంత్రి ఏం చేస్తున్నారని చెప్పేసి ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. దీనిపైన మనతో మాట్లాడడానికి మేయర్ శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్ గారు చెప్పండి, మంచినీటి సౌకర్యం ఎట్లా కల్పించబోతున్నారు? ఎందుకంటే ఎండల తీవ్రత పెరుగుతుంది, లోయర్ మానే డ్యామ్ కెపాసిటీ తగ్గిపోయింది. గతంలో వరంగల్, సిద్దిపేట, ఇతర ప్రాంతాలకు సైతం కరీంనగర్తో పాటు అనేక ప్రాంతాలకి
సాగునీరు అందించినటువంటి పరిస్థితి. ఇప్పుడు స్టోరేజ్ లెవెల్లో నీటి మట్టం తగ్గిపోయింది. గతంలో ప్రతి వేసవి కాలంలో లోయర్ మానేర్ డ్యాంలో నీటి మట్టం తగ్గడం జరుగుతుంది. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత 5 టీఎంసీల చేంజ్ ఉండేది. 5 టీఎంసీలు ఉంటే దాన్ని ఒక 10 టీఎంసీలకు చేయాలని ఇరిగేషన్ డిపార్ట్మెంట్లకు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వానికి మేము కోరడం జరిగింది. వారు దాన్ని కోరడం ద్వారా ఒక 7 టీఎంసీల వరకు మాత్రం వాళ్ళ నీటిని ఉంచడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు వేసవి కాలంలో ప్రజలకు మంచినీటి వసతులు కల్పించాల్సిన బాధ్యత మా నగరపాలక సంస్థ ఇది ఉంది కాబట్టి మేము యుద్ధ ప్రాతిపాదికన దానికి సంబంధించి మంచినీటి పైప్ లైన్లు కానీ ఏమైనా లీకేజీలు ఉన్నా కానీ దానికి సంబంధించిన ప్రక్రియను ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే ప్రతి సంవత్సరం గతంలో ఏ విధంగా అయితే అది డెడ్ స్టోరేజ్ పడిపోవడంతోనే బూస్టర్ పంపులను ప్రారంభించడం జరుగుతుంది. ఆ విధంగానే మనం గత నెలలనే బూస్టర్ పంపులను ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే ఒక 10 టీఎంసీల వరకు వాటర్ ఉన్నట్టయితే మనకు రా వాటర్ ద్వారా బూస్టర్ పంపింగ్ లేకుండా మనకు మంచినీటిని రోజువారీ ఇచ్చే విధంగా ఉండేది. ఇప్పుడు 7 టీఎంసీలకు పడిపోయింది కాబట్టి నీటి మట్టం మనకు బూస్టర్ పంపుల ద్వారా ఇప్పుడు డే బై డే ఒక గంట సేపు నగర ప్రజలకు మంచినీటిని అందించడం జరుగుతుంది. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా డే బై డే ఇచ్చే విధంగా మా పాలకవర్గం పనిచేయడం జరుగుతుంది. ఇటీవల మెర్జ్డ్ విలేజెస్ ఉన్నాయి. కరీంనగర్ కార్పొరేషన్లో ఇటు చింతకుంట, బొమ్మకల్ లాంటి ప్రాంతాలు సైతం విలీనమైనాయి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎట్లా ఉంది? నీటి ఎద్దడిని ఎట్లా ఓవర్కమ్ చేస్తారు? కొన్ని ప్రాంతాల్లో ట్యాంకర్లతో నీటిని తెచ్చుకుంటున్నారు. గతంలో మెర్జుడైన విలేజ్లు మనకు అమృత్ 2.0 కింద మనకు దాదాపు 147 కోట్ల నిధులు రావడం జరిగింది. ఆ కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల పైప్ లైన్ మాత్రం వేయడం జరుగుతుంది కానీ ఇంకా ట్యాంకుల నిర్మాణం అనేది, ఆ ఫిల్టర్ బెడ్ నిర్మాణం అనేది పూర్తి స్థాయిలో ఇంకా పూర్తి చేయలేదు. ఈ జూన్తో వాళ్ళది గడువు ముడుస్తుంది. దీన్ని మేము కేంద్ర హోంశాఖ మంత్రి గారు శ్రీ బండి సంజయ్ గారి దృష్టికి తీసుకువెళ్ళాము. వారికి కాంట్రాక్టర్కు సంబంధిత కాంట్రాక్టర్కు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. త్వరితగతిన పని పూర్తి చేయాలని. ఎందుకంటే గత 5-6 సంవత్సరాల క్రితం మెర్జుడైన విలేజ్లకే ఇంకా పూర్తి స్థాయిలో మనం వాటర్ ఇవ్వలేకపోతున్నాం కాబట్టి అది త్వరితగతిన నిధులు తీసుకొచ్చినాం. కేంద్రం నుంచి నిధులు వచ్చి ఉన్నాయి. కాంట్రాక్టర్లు ఒకటే ఏజెన్సీ ద్వారా తీసుకోవడం ద్వారా, రాష్ట్ర వ్యాప్తంగా ఒకే కాంట్రాక్టర్ తీసుకోవడం ద్వారా ఈ పనులు అనేది నెమ్మదిగా సాగుతున్నాయి. స్థానిక కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. త్వరలోనే దాని మీద రివ్యూ మీటింగ్ పెట్టి ఏవైతే ఆ ట్యాంకుల నిర్మాణం కానీ, ఆ ఫిల్టర్ బెడ్కి సంబంధించిన నిర్మాణం కానీ పనులను త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే కొత్తగా మెర్జుడైన విలేజ్లో నీటి సమస్య అధికంగా ఉంది. మా దృష్టికి రావడం జరిగింది. అక్కడ స్థానికంగా ఉన్న గ్రామ పంచాయతీలో అంతకుముందుకు ఉన్న బావిల ద్వారా కానీ అద్దె ప్రతిపాదికన తీసుకోవడం జరుగుతుంది. అలాగే అక్కడ స్థానికంగా వాటర్ సప్లైకి సంబంధించి బోర్వెల్స్ను వారికి ఏదైనా మోటార్లు రిపేర్ ఉన్నా కానీ, కొత్త మోటార్లు ఇవ్వాలన్నా కానీ ఉద్యోగ ప్రతిపాదికన తీసుకెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. వారికి తప్పకుండా అక్కడున్న స్థానికంగా అక్కడ వాటర్ సోర్సెస్ మీద మేము దృష్టి సాధించడం జరిగింది. అలాగే బాగా ఇబ్బంది ఉన్న ప్లేసులలో మనం మున్సిపల్ నుంచి వెళ్ళి ట్యాంకర్ల ద్వారా సప్లై ఇవ్వడం జరుగుతుంది. సో హౌసింగ్ బోర్డ్ కాలనీకి సంబంధించి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు మనోహర్ లాల్ గారు వచ్చారు, ఒక హామీ ఇవ్వడం జరిగింది. అది అమలు అవుతుందా? హౌసింగ్ బోర్డ్ కాలనీ వరకైనా కానీ కంటిన్యూస్ వాటర్ సప్లై అయిందా? అవుతుంది. అది ఒక పైలట్ ప్రాజెక్టు కింద హౌసింగ్ బోర్డులో గతంలో కేంద్ర మంత్రి గారు మనోహర్ లాల్ ఖట్టర్ గారు దాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రారంభించడం జరిగింది. అది ఇప్పటికీ 24 గంటలు కంటిన్యూగా నడుస్తుంది. అది ఎందుకంటే పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నాం కాబట్టి అది కంటిన్యూగా నడుస్తుంది. మొత్తం మీద 5 టీఎంసీలకు పడిపోయినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే ఇంజనీరింగ్ అధికారులకి లేఖ రాయడం ద్వారా ఇప్పుడు ప్రస్తుతం 7 టీఎంసీలకు చేరిపోయింది. త్వరితగతిన ఈ మెర్జ్డ్ విలేజెస్, కరీంనగర్ స్మార్ట్ సిటీలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకి తాగునీటి సౌకర్యం ఖచ్చితంగా అందజేస్తాం, మేము యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నామని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మండుతున్న ఎండలకి నీటి ఎద్దడి కష్టాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం మనం కరీంనగర్లో 24 లోయర్ మానేర్ డ్యామ్ ప్రాంతంలో ఉన్నాము. 24.360 టీఎంసీ కెపాసిటీ ఉన్నటువంటి లోయర్ మానేర్ డ్యాంలో ఇటీవల కాలంలో అది డెడ్ స్టోరేజ్కి చేరుకునేటువంటి ప్రమాదం వచ్చేసింది. ఇప్పటికే ఇది 5 టీఎంసీలకు పడిపోయింది. అయితే కార్పొరేషన్ సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, ఇతరులు స్థానిక ప్రభుత్వానికి లేఖ రాయడము, ఇరిగేషన్ సిఈకి లేఖ రాయడంతో దానికి సంబంధించి అయితే మరొక 2 టీఎంసీల నీటిని విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం 6.6 టీఎంసీలకు చేరుకుంది. దీనికి సంబంధించి అయితే కరీంనగర్ కార్పొరేషన్తో పాటు కరీంనగర్, వరంగల్, అలాగే సిద్దిపేట ప్రాంతాలకి, ఇతర ప్రాంతాలకు సైతం తాగునీరును అందించేటువంటి బృహత్తరమైనటువంటి ప్రణాళికతో లోయర్ మానేర్ డ్యాము ఈ ప్రాంత ప్రజల యొక్క తాగునీటి అవసరాలను తీరుస్తుంది. అయితే ఇప్పటికీ నీటి ఎద్దడి ప్రారంభమైంది. దినం విడిచి దినము 1 గంట టైం మాత్రమే మంచినీరు అందిస్తున్నటువంటి పరిస్థితి. కొన్ని ప్రాంతాలు
సంబంధించినటువంటి ప్రజలు, అలాగే ఇటీవల కార్పొరేషన్లో విలీనమైనటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు సైతం నీటి ఎద్దడిని ఎదుర్కొంటారు. ప్రతిరోజు కూడా దాదాపు వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని తెచ్చుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం మీద ఒకవైపు ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పాలకులు కనీసం లేఖ రాసి దీనిలో 10 టీఎంసీలకు తేవాలనేటువంటి లేదా అనేటువంటి తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ దీని మీద చొరవ చూపాలి, రివ్యూ చేయాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కోరుతున్నారు. అయితే ఖచ్చితంగా మేము చర్యలు చేపడుతున్నాం, రివ్యూ ఏర్పాటు చేశాము, అధికారులను కోరాము, త్వరగానే నీటి ఎద్దడి లేకుండా చూస్తామని చెప్పేసి స్థానిక మేయర్ శ్రీనివాస్ చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈ ప్రాంత వాసుల తాగునీటి కష్టాలు చెక్ పెట్టాలంటే ఖచ్చితంగా లోయర్ మానేర్ డ్యామ్కి సంబంధించి 10 టీఎంసీల నీరు ఉంటేనే ఖచ్చితంగా నీరుని ప్రతిరోజు అందించేటువంటి వెసులుబాటు కనబడుతుంది. ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాం దీనికి సరిపోయేది 6.6 టీఎంసీలకు చేరినటువంటి ఈ తరుణంలో 5 టీఎంసీలని మనం డెడ్ స్టోరేజ్గా పరిగణిస్తారు. ఇప్పటికే లోయర్ మానేర్ డ్యామ్కి సంబంధించినటువంటి ఇంజనీర్ అధికారులు సైతం దీన్నే చెప్తున్నటువంటి పరిస్థితి. నీటిని పొదుపుగా వాడుకోవాలి, చాలా వేస్టేజ్ అవుతుంది, దాన్ని నీటి వేస్టేజ్ని అరికట్టాలి, ఖచ్చితంగా అవసరం ఉన్నటువంటి మేరకు మాత్రమే వాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అని సూచనలు చేస్తున్నారు. మొత్తం మీద నీటిని వేస్టేజ్ చేయకుండా అవసరమైనటువంటి ప్రాంతాల్లో అవసరమైనటువంటి గంటల పాటు తాగునీటిని అందించినప్పుడు మాత్రమే కనీస అవసరాలు తీర్చడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసేటువంటి అవకాశం కనబడుతుంది. నిరంతరము మంచినీటి సౌకర్యం అనే మాట పక్కన పెడితే ఖచ్చితంగా ప్రతిరోజు వస్తున్న తాగడానికి నీరు అనేటువంటి భరోసా కల్పించాల్సినటువంటి బాధ్యత పాలకవర్గం మీద ఉందనడంలో సందేహం లేదు. మొత్తం మీద ఈ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలని మనము ఆశిద్దాం. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ లోయర్ మానేర్ డ్యామ్ నుంచి.